రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన దొడ్లో బతుకుతున్న జీవాలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఈ రెండు ఎన్నికల అఫిడవిట్లను పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే ముందు ఉన్న ఆస్తులకు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా ఆస్తులు పెరిగినాయని ఒక విశ్లేషిస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి సంపూర్ణమైన సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ ప్రయత్నం వాళ్ళు ఎలాగూ చేయరు. ఇంతమంది ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు కాబట్టి మీరు విశ్లేషణతో కూడుకున్న కథనాలు మీరు రాయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవది, మా ఇంటి అడ్రస్ మీద కంపెనీలు ఉన్నాయని, అది 4 అంతస్తుల భవనం, 22-23 సంవత్సరాల నుంచి కిరాయిలకు ఇస్తున్నాం. 22-23 సంవత్సరాలలో ఎంతమంది కిరాయిదారులు వస్తే వాడు ఏదో కంపెనీ పెట్టుకుంటాడు కదా, ఇచ్చిందే ఆఫీసులకు. అది పవర్ ప్రాజెక్ట్సా, రియల్ ఎస్టేట్ కంపెనీలా, ఇతరాత్ర కంపెనీలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళు కిరాయికు తీసుకున్నప్పుడు 4 అంతస్తుల ఫ్లోర్కు ఒకరో ఇద్దరో 2 కంపెనీలు రెంట్కు వచ్చినప్పుడు కిరాయిదారులు ఆ అడ్రస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలన్నీ కూడా రేవంత్ రెడ్డి 18 కంపెనీలను పెట్టి 23 మంది డైరెక్టర్లని. అస్సలు ఎవడన్నా అన్నం తినేటోడు, అన్నం కాదు ఇంకేమన్నా తినేటోనికైనా కామన్ సెన్స్ ఉంటుంది. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల వాళ్ళు కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళు కంపెనీలు పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద వ్యాపారాలు చేసుకున్నప్పుడు వాడు ఎదిగి ఇంకో ఆఫీస్కు మారడం కానీ లేకపోతే నష్టాలు వచ్చి తీసేయడం కానీ, నేను ఆస్తికి మాత్రమే యజమాని, నేను వాటిని కిరాయికి ఇచ్చుకున్నప్పుడు నా ఇంట్లో రెంట్కున్నాడు ఏం కంపెనీ పెట్టుకున్నాడో వాడు ఏం వ్యాపారం చేస్తుండో రోజువారీగా నేను పరిశీలిస్తానా? మీరందరూ కూడా సొంత ఇల్లు ఉంటే కిరాయికి ఇచ్చుకొని ఉంటారు, సొంత ఇల్లు లేకపోతే మీరనే కిరాయికి ఉంటారు. మీరు కిరాయికి ఉంటే మీ ఇంటి ఓనర్ రోజు మీరు ఏం రిపోర్ట్ చేసి వచ్చిండ్రు, ఏ ఆఫీస్కి పోయినరు, రోజు ఏమన్నా మీరు రిపోర్ట్ ఇస్తారా, నివేదికలు ఇస్తారా మీ ఇంటి యజమానికి? అది పబ్లిక్ డాక్యుమెంట్. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో జస్ట్ వెబ్సైట్లకు పోతే నా ఇంటి నెంబర్ కొడితే రోడ్ నెంబర్ 12 ఎంఎల్ఎస్ కాలనీ, ఇంటి నెంబర్ 1158 అనే అడ్రస్ కొడితే ఆ ఇంటి అడ్రస్ మీద ఆ ఇల్లు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు నమోదైనాయి, ఆ సంస్థలలో డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు చేసిన వ్యాపారం ఏందనేది అది పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండే సమాచారము. దీంట్లో ఆరోపణలు చేస్తున్న సన్నాసులు కనిపెట్టింది ఏందో నాకు అర్థం కాలే. మూడవది, బినామీ ఆస్తులు. అసలు ఈ పదానికి అర్థం తెలుసా అంటున్నా. ఓడైతే పార్లమెంట్ సభ్యుడు మళ్ళీ చదువుకున్నా అంటాడు అప్పుడప్పుడు. ఇక కేసీఆర్ తాగినప్పుడు తినేసిన బొక్కలు తినే నాయళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. ఆయన తినంగా నమలలేక ముసల్తానం వచ్చి పండ్లు సక్కలేక నమలకుండా పక్కన పడేసిన బొక్కలు నమిలి బతికేటోళ్ళు కూడా నా గురించి నా కుటుంబం గురించి బినామీ ఆస్తుల గురించి మాట్లాడుతారు. ప్రధానంగా అందులో వాళ్ళు ప్రస్తావించింది నాకు పిల్లనిచ్చిన మామ గురించి, మా సతీమణి సోదరుడు గురించి, లేకపోతే మా బంధువర్గాల గురించి, దగ్గర మిత్రుల గురించి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకు పిల్లనిచ్చిన ఆయన పేరు పద్మనాభరెడ్డి, మాడుగుల మండలం, వాళ్ళ నాయన పేరు దుర్గారెడ్డి. వాళ్ళ సోదరులు కూడా రాజకీయాలలో ఉన్నారు, వాళ్ళ గురించి నేను చర్చించదలుచుకోలేదు. మీరు ఆ మాడుగుల గ్రామానికి వెళ్తే నాకు పిల్లనిచ్చిన ఆయన తండ్రి దుర్గారెడ్డి ఆ కాలంలో 1940ల 50ల 60ల ఆనాటికే వాళ్ళు కోటీశ్వరులా కాదా ఒక్కసారి మీరు విచారణ చేయండి. 100